సందేశం న్యూ షాలేము సందేశం, షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు, చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. దేవుని మాటలు మనం ఆనందంగా, సంతోషంగా, హృదయపూర్వకంగా వినటానికి మనం ఇష్టపడతాం. బైబిల్లో ఒక మాట ఉంది, చదివించాల్సిన పని లేదు, కానీ మనం ఏ పని చేసినా శక్తి లోపము లేకుండా చేయమని బైబిల్ చెప్తుంది. ఏ పని చేసినా శక్తి లోపం లేకుండా, అంటే హృదయపూర్వకంగా చేయటం, అంతే. బాగా అర్థమయ్యే భాషలో చెప్పాలండి. అన్నిటికంటే ప్రాముఖ్యమైన పని ఏంటంటే దేవుని మాట వినటమే. ఈ వినటం కూడా ఇప్పుడు ఎలా చేయాలంటే శక్తి లోపం లేకుండా వినాలి. ఎందుకంటే వినాలి అని అంటే ఆ మాటే మనల్ని బ్రతికించేది కాబట్టి. నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది. బ్రతికించడమేనా? కానే కాదు, నీ వాక్యమే నాకు బాధలలో నెమ్మదిచ్చుచున్నది. కనుక దేవుడిచ్చే నెమ్మది చాలా గొప్పదండి. దేవుల్లో ఉన్నప్పుడు అన్నీ కూడా ఆయన అలా 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 ముడులు, చిక్కుముడులు అన్నీ విడదీయగలడు. ఆమేనంటే బిగ్గరగా. దేవునితో ఉంటే ఆలస్యమైన ఆనందాన్ని ఇస్తాడు, నెమ్మదిస్తాడు. ఇది తెలియక దేవుణ్ణి వదిలేసి ఏటేటు కోసం మనుషులు వెంపర్లాడుతున్నారు. నిన్న మొన్న పేపర్లో వేశారండి. ఏంటంటే ఒక అమ్మాయి ఒక గుడికి వెళ్ళిందంట, హుండీలో కానుకేసింది. ఆ కానుకేసింది అంటే 20 రూపాయలు నోటేసింది ఆ అమ్మాయి. తర్వాత తీసి లెక్క పెట్టేవాళ్ళు ఉంటారుగా, అంత లెక్క పెడుతున్నారంట. లెక్క పెడుతున్న వాళ్ళకి 20 రూపాయల నోటు విచిత్రంగా కనపడిందట. దాన్ని తీసి ఫోటో తీసి పక్కన పెట్టి అందరికి ఇప్పుడు నా దాకా కూడా వచ్చింది. ఏంటండి అదంటే 20 రూపాయల నోటు మీద ఏం రాసిందంటే, స్వామి మా ఇంట్లో మా అత్తగారి వేధింపులు తట్టుకోలేకపోతున్నాను, అర్జెంటుగా మా అత్తగారిని చంపేస్తే నీకు చాలా రుణపడి ఉంటానని రాసిందండి. దేని మీద? 20 రూపాయల నోటు మీద పైన ఉంటుందిగా, ఇటు పక్కేం గాంధీ తాత ఉంటాడు, ఇటు పక్కనే వైట్ ఉంటుందిగా, అక్కడ రాసింది, అయ్యా ఇంట్లో మా అత్తగారి వేధింపులు నేను భరించలేకపోతున్నాను, కనుక నువ్వు తొందరగా మా అత్తగారిని ఏం చేయి స్వామి, చంపేయి స్వామి అని 20 రూపాయల నోటు మీద రాసి సందా వేసి వెళ్ళిపోయిందండి. అది మరి మీ దాకా వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ పేపర్లో కూడా వేసారు 2-3 రోజుల క్రితం. నాకు అనిపించింది దేవుడి దగ్గరికే వచ్చింది, కానీ శరీరం దేవుడి దగ్గర ఉంది, కానీ ఆ అమ్మాయి హృదయం, మనసు ఎక్కడ లేదు, దేవుడి దగ్గర లేదు. దేవుడితో ఉంటే ఏమో మనకు అనవసరం, ఎవరి ఇష్టాలు వాళ్ళయండి, ఎవరి దేవుళ్ళని వాళ్ళు వెంబడిస్తారు, ఎవరిని ఎవరు అవమానించకూడదు. కానీ వెళ్ళేది ఎక్కడికైనా నువ్వేం చేయాలంటే నమ్మి వెళ్ళాలి. అనండి, ఏం వెళ్ళాలి? నమ్మి వెళ్ళాలి. అందుకే నేను ప్రారంభంలో చెప్పాను, దేవునితో ఉంటే ఏ బాధ ఉండదు. ఆలస్యమైన ఆ ముడులు, చిక్కుముడులన్నీ కూడా విడదీసే దేవుడు మన దేవుడు. నమ్ముకున్న వాళ్ళు చేతులుండి పైకి స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి.
కనుక వేదనలో పోవాలన్నా, ఏదించేవాళ్ళు పోవాలన్నా మనం పూర్ణ హృదయం ఎవరి మీద పెట్టాలి? సందా డబ్బుల మీద రాసి కానుకలు పెట్టి ఎత్తి దేవుడు ఏం చేయలేడమ్మా. మళ్ళీ దేవుడికి సలహా ఎత్తుంది ఏం చేయమని చెప్పరే. దేవుడికి సలహా ఇస్తుంది, ఈ 20 రూపాయలు తీసుకొని మా అత్తని వేసేయి అంటుంది ఒక మాటలో చెప్పాలంటే. అంతే కదండి. అంటే దేవుడికి ఎంత ఇచ్చింది లంచం? 20 రూపాయలు ఇంగానే ఇక నీ మాటని దేవుడు ఏం చేయాలమని పాపం. అసలు ఎటు పోతున్నారు ఏంటో అర్థం కావట్లేదు తల్లి. అందుకే దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు అని బైబిల్ చెప్తుంది. దేవోక్తి అంటే దేవుని వాక్యం లేకపోతే ఇలాంటి పనులే చేస్తారు. మరి ఏనాడో రాసింది బైబిల్. దేవోక్తి లేని ఎడల జనులకి ఏముండదంట? కట్టు లేక తిరుగుతారట. ఏది పడితే అది మాట్లాడటం, ఏది పడితే అది రాయటం. ఇక నువ్వు చంపేమనగలు చంపేస్తాడు ఇక ఆయన. కనుక దేవుని వాక్యమే మనకి బాధలలో ఏమిచ్చునుగాక? నెమ్మదిచ్చునుగాక. నెమ్మది ఇచ్చి తీరుతాడండి. అందుకే మనందరూ ఎవరి చేతిలో ఉండాలి చెప్పండి? ఎవరి చేతిలో ఉండాలి? పెద్ద వ్యాపారవేత్త అండి అబ్బాయి. కోట్ల 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 బిజినెస్ అన్నమాట. ఒక్కడే కొడుకు. పెళ్లి చేద్దాం అనుకున్నారు. ఒక అమ్మాయిని చూశారు, ఎంగేజ్మెంట్ కూడా అయింది. ఆ అమ్మాయి పుట్టినరోజు నిన్నో మొన్నో. ఆ అమ్మాయికి సర్ప్రైజ్ ఇద్దామని, నీ బర్త్డే కదా, మనం ఒక చోటకి వెళ్దాం, నీకు ఒక చక్కటి సీనరీ చూపిస్తానని తీసుకొని వెళ్ళాడు. ఇక్కడ బాగుంది లొకేషన్, అక్కడ నిలబడి ఫోటో తీస్తానని అమ్మాయి ఇక్కడ నిలబెట్టాడు. ఫోటో తీస్తా ఉన్నాడు. చాలతలేదు వెనక్కి జరిగాడు. వెనక్కి జరిగి 400 అడుగుల లోయలో పడిపోయాడు. ఎన్ని వందలండి? ఒక బిల్డింగ్ హైట్ ఎంత ఉంటుందో తెలుసా? 10 అడుగులే. ఏం బుజ్జి? 10 లేదా 12? ఒక బిల్డింగ్ స్లాబ్ వేయాలంటే ఇక్కడ నుంచి పైకి ఎన్ని అడుగులు పెడతారు? 10 అడుగులే. ఈ అబ్బాయి ఫోటో తీస్తా ఎన్నో 100 అడుగుల లోయలో పడిపోయాడంటే 400 అడుగుల లోయలో పడిపోయాడు. స్పాట్లో తల పగిలి చచ్చిపోయాడండి. ఒక్కడే కొడుకు, కోట్ల రూపాయల టర్నోవర్. పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, ఎంగేజ్మెంట్ కూడా అయింది. ఇద్దరు చాలా బాగున్నారు ముచ్చటగా. కానీ విషాదం. ఆ అబ్బాయి ఆనందంలోనే మరణం వచ్చేసింది. ఎందుకో తెలుసా? అన్నీ ఉన్నాయి కానీ ఎవరు లేరు వాళ్ళ జీవితంలో. అది నా చేతులు జోడించి నేను మనం చేస్తానండి. నీ వేదన పోవాలన్నా దేవుడు ఉండాలి. నీకు కోరుకున్న సంతోషం స్థిరంగా ఉండాలన్నా కూడా ఎవరు ఉండాలి? అందుకే మొదటి స్థానం దేవుడిది ప్రియులరా. బైబిల్ చెప్తుంది, చూడవలసిన పనులు, దేవుని మరుచు జనులు నశించెదరు. క్లియర్గా రాయబడింది బైబిల్లో. కనుక దేవునికి మనం మొదటి స్థానం ఇచ్చినప్పుడు, దేవునికే మనం ఫస్ట్ ప్రయారిటీ, మొదటి నడక, మొదటి చూపు మొదలేనండి. ఇక తర్వాత లేదా? ఆది అంతము ఆయనకి, ఆ సమస్తము ఆయనవేనండి. ఆయన చేతుల్లో ఉన్న వాళ్ళకట దేవుడు ఏమి కొదువు చేయడండి. బైబిల్ చెప్తుంది, సింహపు పిల్లలైనా లేమిగలవై ఉంటవి కానీ ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న వానికి ఏ మేలు కొదువై ఉండదు తల్లి. ఇక ఇలా చెప్పుకుంటూ వెళితే ఎన్నో సంగతులండి. చైనాలో ఆ అమ్మాయి వయసు 30 ఏళ్ళండి. సంవత్సరానికి 58 లక్షల రూపాయల జీతం. సంవత్సరానికి 58 లక్షల రూపాయల జీతం. 30 ఏళ్ళు దాటిపోయినాయి. చైనాలో ఒక వింత ఆచారం ఉంటుందట. వారానికి ఒక రోజు ఒక ప్లేస్లోకి పెళ్లి చేయాలనుకుంటున్న అబ్బాయిలకి వాళ్ళ అమ్మా నాన్న వచ్చి, అక్కడ అమ్మాయిలు వస్తారట. వాళ్ళ గుణగణాలు, వాళ్ళ అందచందాలు మొత్తం చూసి సెలెక్ట్ చేసుకొని పెళ్లి చేసేసుకుంటారు. అక్కడికి వచ్చి 30 ఏళ్ళు దాటిన అమ్మాయి వచ్చిన వాళ్ళందరిని పట్టుకొని బెగ్గింగ్ చేస్తూ, ఏడుస్తూ, గుండెలు బాదుతూ అరుస్తుంది. ఏందో తెలుసా? 30 ఏళ్ళు దాటిపోయిన వాళ్ళని చైనా దేశంలో మిగిలిపోయిన మహిళ అని ముద్రేసి ఇక పట్టించుకోరంట. ఎన్నేళ్ళు దాటితే.
చైనాలో 30 ఏళ్ళు దాటిపోయిన మహిళను మిగిలిపోయిన మహిళ అని స్టాంప్ వేసి పక్కన పడేస్తారట. ఇక ఆ అమ్మాయి ఎన్ని కోట్లు సంపాదించినా ఇక ఎవరు ఆ అమ్మాయిని పట్టించుకోరు, పెళ్లి చేసుకోరు, ఇక యూజ్లెస్. ఆ అమ్మాయి వచ్చిన వాళ్ళందరినీ అయ్యా మీ అబ్బాయికి నన్ను చేసుకోండి, మీ అబ్బాయికి నన్ను చేసుకోండి, మీ అబ్బాయికి నన్ను చేసుకోండి, నాకు 58 లక్షలు జీతం వస్తుందని అడుక్కు తింటుంది. నాకు అనిపించిందండి, సమయానికి గృహాల్లో ఏదైనా జరగటం కూడా దేవుని చిత్తం కాదంటారా? యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువారి ప్రయాస అర్థమే కదండి. అందుకే మనిషి జీవితంలో ఇలాగ ఎన్ని తీసుకున్నా సరే ఎవరుండి తీరాలండి? దేవుడు ఉండి తీరాలి. ఆ దేవుడు వాక్య రూపంలో ఉన్నాడు. లూకాసు వార్త 15వ అధ్యాయంలోకి వస్తారండి. ఆ దేవాది దేవుడు వాక్య రూపంలో ఉన్నాడు. ఇది మనందరికీ తెలిసిన సంగతులే కొన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ప్రియులరా, శ్రద్ధగా విందాం. దేవుడు నీకు ఇచ్చిన భిక్షండి ఇలా కూర్చున్నావంటే. లూకాసు వార్త 15వ అధ్యాయం 8-10 వచనాలలో బైబిల్ చెప్తున్న మాట ఎలాగా ఉంది? ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి, నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకొని నా నాణెము దొరికినదని వారితో చెప్పును గదా. అటువలే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాననేనో. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ప్రియులరా, ఈ మాటలు అక్షరాల యేసు ప్రభు వారే పలుకుతున్నారండి. ఈయన ఉపమానం రూపంలో, అంటే మీకు అర్థం అవ్వాలంటే ఒక కథ రూపంలో చెప్తున్నాడండి. అబ్బాయి, ఒక స్త్రీకి 10 వెండి నాణ్యాలు ఉన్నాయి. ఆ వెండి నాణ్యాల్లో ఒక నాణ్యం పోగొట్టుకుందట. ఈ భాగం మన అందరికీ తెలిసిందే. అసలు స్త్రీకి 10 వెండి నాణ్యాలు ఎందుకున్నాయి అని చూస్తే, యూదులు, ఇజ్రాయెల్ దేశంలో స్త్రీలు, యూదులు వివాహమైన వారి మెడలో 10 వెండి నాణ్యాలు ఉంటాయి అని ఒక బైబిల్ పండితులు అంటాడండి. మీకు అర్థం అవ్వాలి కాబట్టి ఇలా చెప్తున్నా, అంతేగాని ఇది చెప్పాలని నా ఉద్దేశం కాదు. ఏంటనంటే, మన ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయంలో ఎక్కువగా మంగళసూత్రం ఎలాగ కడతారో, యూదులు ఇజ్రాయెల్ దేశంలో వివాహం అయిన తర్వాత 10 వెండి నాణ్యాల పట్టిట ఆ భర్త ఈమెకి గుర్తుగా ప్రేమలో మెళ్ళ వేస్తాడట. ఒకరోజు ఈ 10 వెండి నాణ్యాల్లో 9 ఉన్నాయి, ఒకటే పోయిందిలే అని అనుకోలేదు ఆమె. ఆ ఒక్కదాని కోసమో ఆ దీపం వెలిగించిందట, చీపురి తీసుకుందట, ఇల్లంతా ఊడుస్తుందట, ఎన్ని పనులున్నా పక్కన పెట్టేసింది. దొరికిందాక ఊడ్చిందట. దొరికిన తర్వాత పక్కనున్న చెలికత్తెల పొరుగువారిని పిలుచుకొని, పోయింది దొరికింది తల్లి. ఎందుకంటే భర్త ఇచ్చింది పోగొట్టుకుంటే అవమానం, దేవుడిచ్చిన జీవితం పోగొట్టుకుంటే అవమానం, పెద్దలు ఇచ్చింది పోగొట్టుకుంటే అవమానం. కనుక దొరికింది కనుక నాతో పాటు సంతోషించండి అంటూ యేసుప్రభు అన్నారంటే, ఇలాగ ఉంటుంది అబ్బాయి. ఒక మారు మనసు లేని వ్యక్తి మారు మనసు పొందితే ఈ అమ్మాయి ఇక్కడ భూలోకంలో ఎలా సంతోషించిందో, భూమి మీద మారు మనసు లేనివాడు కూడా తప్పిపోయిన నాణ్యం లాంటోడే దొరికి యేసుప్రభుకు దొరికితే పరలోకంలో కూడా ఇలాంటి ఆనందం కలిగిద్ది అని అన్నాడు. చప్పళ్ళు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఈ ఉదయకాల సమయంలో నేను మీతో చెప్పాలనుకుంటున్న సంగతి ఏంటంటే, ఆమెకి ఎన్ని నాణ్యాలు ఉంటే ఎన్ని నాణ్యాలు పోయినాయి అమ్మా? 10 నాణ్యాల్లో ఎన్ని నాణ్యాలు పోయినాయి అంట? ఒక్క నాణ్యమే పోయింది. ఇప్పుడు నేను మీతో చెప్పాలనుకున్న సంగతి ఏంటంటే, ఆ నాణ్యం ఎక్కడ పోయిందంటే బయట పోలా, బజార్కి వెళ్తే పోలా, ఏదో ఊళ్ళోకి వెళ్తే పోలా, ఇంట్లోనే పోయింది అని అనండి. ఏడపోయిందండి? అందరు చెప్పండి, ఏడపోయిందండి? ఇంట్లోనే పోయింది. ఇది నేను మీతో చెప్పాలనుకున్న సంగతులు ఏంటంటే, ఇంట్లోనే ఉన్న పోగొట్టుకున్న 5. ఈరోజు మన సబ్జెక్ట్ పేరు. ఎక్కడున్నా? ఇంట్లోనే ఉన్నారు కానీ పోగొట్టుకున్నారంట.
ఏమేం పోగొట్టుకున్నారు ఎవరాళ్ళు? ఒక 5 విషయాలు ఇది నన్ను మీ ముందు ఉంచుతాను ప్రియులరా. ఈవిడ గారు కూడా ఇంట్లోనే ఉంది, కానీ ఇంట్లోనే పోయింది. ఏంటది అమ్మ? ఏంటది? నాణ్యం ఇంట్లోనే పోయింది. మనకున్న ఎక్కువ సమస్య ఇదేనండి. ఇప్పుడు కూడా ఇంట్లోనే ఉంటాం, మనకు కూడా ఏమీ కనపడవు. ఒక ఆమె తలుపు కొడుతుంది, కొట్టిన తర్వాత ఎప్పుడుకో ఇంట్లో వాళ్ళు వస్తున్నా అని బయటకు వచ్చిన తర్వాత ఆమె కొట్టి ఇసుగు పుట్టేటది. ఇంట్లో ఉండి పలకరే అంటుంది ఆవిడ. ఇంట్లోనే ఉన్నారు కానీ వీళ్ళకి వినపడతలా. ఆమె అంటది ఇంట్లోనే ఉండి పలకవే, వినపడలేదులే నాకు. ఇంట్లోనే ఉండి పోగొట్టుకున్న 5 ఇది నన్న మనం దేవుని వాక్యంలో చూద్దాం ప్రియులరా. ఇది నన్న ఇంట్లోనే ఉంటున్నాం, ప్రేమలు పోతున్నాయి, జాగ్రత్తగా వినాలి. ఇంట్లోనే ఉంటున్నాం, గౌరవాలు పోతున్నాయి. ఇంట్లోనే ఉంటున్నాం, మర్యాదలు, గౌరవాలు, ప్రేమలు అన్నీ ఇంట్లోనే ఉంటున్నావు, అన్నీ పోగొట్టేసుకుంటున్నావు. ఇంట్లోనే ఉంటున్నారు, పలకరింపులు కూడా లేవు. హలో, ఏమి లేవండి? నేను ఎప్పుడూ చెప్తా ఉంటా, ఒక ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకోరంట. ఈయనకేం అవసరమైన పేపర్ మీద రాస్తాడంట, ఆమెకేం అవసరమైన మళ్ళీ పేపర్ మీదే రాసిద్ది. ఈయన ఒకరోజు తెల్లవారుజాము 4 గంటలకి ట్రైన్ ఎక్కి వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చిందంట. ఆ రాత్రి 10 గంటలకి పేపర్ మీద నన్ను తెల్లవారుజాము 4 గంటలకు లేపు అని పేపర్ మీద రాసి భార్య ప్రక్కన పెట్టేసి వచ్చాడంట. 4 అయిపోయింది, 4:30 అయిపోయింది, 5 అయిపోయింది, 6 అయిపోయింది, నిద్రపోతూనే ఉన్నాడు. 7 గంటలకు లేచారు. 7 అయిపోయింది, 4 గంటలకు కదా లేపమంది అనుకొని తీరా చూస్తే ఆమె నిద్రపోతూనే ఉంది. పక్కకొచ్చి చూస్తే ఆమె ఒక పేపర్ పెట్టింది. ఏంటో తెలుసా? 4 అయింది లేవండి అని పెట్టింది ఆవిడ. హలో, సరిపోయిందండి. అదేదో నువ్వు కూడా నోటితో చెబితే ఆమె కూడా ఏం చేసిద్ది? 4 అయింది లేయ్యా అని చెప్పేది. అసలు నువ్వు నోటు పలకవు కదా, నువ్వు పేపర్ మీద రాసావు 4 గంటలకు లేపు అని. ఆమె కూడా మంచి పనే చేసింది. 4 అయింది లేవండి అని చక్కగా శుభ్రంగా నీకంటే అందంగా రాసింది. మళ్ళీ కింద బార్డర్ లైన్ కూడా పెట్టింది. మళ్ళీ ఈ రోజున ఇంట్లోనే పలకరింపులు పోతున్నాయి, ఇంట్లోనే ప్రేమలు పోతున్నాయి, ఇంట్లోనే గౌరవ మర్యాదలు పోతున్నాయి, ఇంట్లోనే ఏం పోతున్నాయో తెలియదు. కానీ బైబిల్లోంచి చూద్దాము, ఒక 5 ఇంట్లోనే ఉన్నారు కానీ పోగొట్టుకున్నారు. ఇది నన్ను ఒకవేళ నీ పరిస్థితి, నా పరిస్థితి, మన పరిస్థితి అలాగే ఉందా అమ్మా? చాలామంది ఏమనుకుంటారంటే మందిరాలకు వెళ్ళే వాళ్ళకంటే ఇంట్లోనే ఉన్న మేమే బెటర్లే అనుకుంటారు. అది ఇంట్లో ఉన్న వాళ్ళే పోగొట్టుకున్నారు. ఇನ್ನು తల్లి, ఇంట్లోనే ఉండి ఏం పోగొట్టుకున్నారు? బైబిల్లో ఎన్నో విషయాలు ఉన్నాయి. 5 విషయాలు నేను ఖచ్చితంగా 20 నిమిషాల్లో ముగిస్తాను. జాగ్రత్తగా వినండి ప్రియులారా. నెంబర్ 1, లూకాసు సువార్త 15వ అధ్యాయం. ఎన్నో ఉన్నాయి, నేను 5 మాత్రమే చూపిస్తాను. అవి ఎందుకు అవసరమైనవి అని నాకు అనిపించింది ప్రియులారా. వాక్యం వింటున్న నీవు హృదయపూర్వకంగా నిన్ను స్వపరీక్ష చేసుకో. అయ్యా, నేను కూడా నా ఇంట్లోనే ఉంటున్నాను, కానీ నా ఇంట్లో నేనేం పోగొట్టుకుని ఉంటున్నాను. లూకాసు సువార్త 15వ అధ్యాయం 28వ వచనములో, లూకాసు సువార్త 15వ అధ్యాయం 28వ వచనంలో, అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయెను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి, ఎక్కడికి రమ్మని? అందరూ చెప్పండి, ఎక్కడికి రమ్మని? లోపలికి రమ్మని బతిమాలుకొనెను. ఎవరంటే తండ్రి పెద్ద కొడుకును బతిమలాడుకుంటున్నాడండి. ఇప్పుడు పరిస్థితులు అలాగే దోపురిచ్చాయి. ఏంటో తెలుసా? పిల్లలు కాదు, తల్లిదండ్రులే పిల్లల్ని ఏం చూసుకోవాల్సి వస్తుంది? ఏంటో వీళ్ళ మూలాన్ని మరి ఉపయోగం? కంద కాకుండా, పెంచింది కాకుండా, పుట్టించింది కాకుండా, మా వస్తువులు ఇచ్చి, వాహనాలు ఇచ్చి, బట్టలు ఇప్పించి, అన్ని చేసి ఇన్ని చేస్తే ఇప్పుడు వీళ్ళని బతిమలాడుకోవాలండి. ఈయన గారు ఇదే అంటున్నాడు, ఎవరు బాబు రాయ లోపల రాయ.
దీన్ని బట్టి నెంబర్ 1, ఇంట్లోనే ఉండి పోగొట్టుకున్న 5గురిలో మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే, ఇంట్లో ఉన్న పెద్ద కుమారుడు తప్పిపోయాడు అనండి. ఏమైపోయాడండి? పోయాడు. ఏం పోగొట్టుకున్నాడంటే తప్పిపోయాడు, క్యారెక్టర్ పోగొట్టేసుకున్నాడండి. ఈ భాగం మీ అందరికీ తెలిసిందే. 2 కుమారులు ఉన్నారు తండ్రికి. చిన్నోడికి కొంచెం వయసు వచ్చింది, బయట అలవాట్లకి ఆశలు పెరిగిపోయి తండ్రితో దెబ్బలాడాడు. నా ఆస్తి నాకు పంచేయి, లాభం లేదన్నాడు. వద్దురా ఎన్లా తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. దుర్వ్యాపారాలు చేసుకుంటున్నాడు. పందులు తినే పొట్టు కూడా చివరికి దొరకల. బుద్ధొచ్చింది, అరే మా నాన్న దగ్గర ఇక నుంచి కుమారుడిగా కాదు ఒక పన్నుడిగా అన్న మా నాన్న దగ్గర చాలామంది భోజనం చేస్తున్నారు. కుమారుడిగా కాదు, ఒక కూలివాడిగా నేను వెళ్తానని తిరిగి ఇంటికి వెళితే తండ్రి జాలిపడి దూరంగా ఉండంగానే వెళ్ళిపోయి మెడ మీద ముద్దు పెట్టి జోళ్ళేసి కాళ్ళకి సమాధానం అనే వస్త్రం కప్పి లోపలికి తీసుకొచ్చి మంచి మ్యూజిక్ పెట్టి కొవ్విన దూడను వధిస్తూ ఉన్నాడండి. ఆ విందు జరుగుతుంది అక్కడ. ఈలోపు పెద్దోడు మాత్రం ఇంట్లోనే ఉంటున్నాడు. నాన్న జవదాటలా, నాన్న చెప్పు చేతుల్లో ఉన్నాడు, ఇంట్లోనే ఉన్నాడు. నాన్న చెప్పిన ప్రతిదీ చేస్తున్నాడు. పొలం వెళ్ళమంటే వెళ్తున్నాడు, సరుకులు తెమ్మంటే సరుకులు తెస్తున్నాడు. నాన్నకి ఇంట్లో ఉన్నాడు. కానీ ఇప్పుడు తప్పిపోయిన చిన్న కుమారుడు రాగానే ఆ విందు చూసి వీడి మనసులో లేదండి. మనసులో లేదు, ఇంట్లోకి రావట్లా. ఇక వాడు బయటికి వెళ్ళి తప్పిపోయాడేమో కానీ ఈ పెద్దోడు ఇంట్లో ఉండే ఏమైపోయాడండి? తప్పిపోయాడు. అది సంగతి. బయటికి వెళ్ళి తప్పిపోయిన చిన్నోడు బాగుపడి వచ్చాడు, ఇంట్లో ఉండి కూడా బాగుపడాల్సింది పోయి తప్పిపోయాడు వీడు. నీ ఆస్తిని వేశ్యల కోసం, వాటి కోసం, వీటి కోసం ఇచ్చి దుర్వ్యాపారాలు చేసి నాశనం చేసాడు. రాంగాలే ఇంత విందు చేస్తావా? నాకు ఏ రోజైనా ఒక మేకనన్న కోసావా అని అడుగుతున్నాడు తండ్రిని. ఈ రోజున ప్రియులరా, తండ్రుల ప్రేమ, తల్లుల ప్రేమ అర్థం కావట్లా పిల్లలకి. తండ్రి కోపమే కనపడుతుంది కానీ, తల్లి కోపమే పిల్లలకు కనపడుతుంది కానీ, ఆ తండ్రి నిన్ను పుట్టిన దగ్గర నుంచి భుజాల మీద వేసుకొని పెంచిన ప్రేమ కనపట్ల ఈ రోజున పిల్లలకి. తల్లిలో లోపాలు కనపడుతున్నాయి, తండ్రిలో లోపాలు కనపడుతున్నాయి. ఏం చేసి పెట్టాడు మాకు? అట్లా మాట్లాడతాడు, ఎట్లా మాట్లాడతాడు, ఆయన క్యారెక్టర్ మంచిదా? తండ్రిలో క్యారెక్టర్ కూడా లోపం కనపడుతుంది కానీ తండ్రిలో ఉన్న ప్రేమ కనపడదే. తండ్రి మాట్లాడుతున్న మాటలు నీకు వినపడుతున్నాయి కానీ తండ్రి చిన్నప్పటి నుంచి ఎత్తుకొని పాడిన జోలపాట వినపడదే. ఇంట్లోనే ఉండి తప్పిపోయాడండి వీడు. ఏం ప్రయోజనం? వాక్యం వింటున్న సోదరులారా, తప్పిపోయిన చిన్నోడే బెటర్ అనిపించింది. వాడు బయటికి వెళ్ళిపోయిన బుద్ధి తెచ్చుకున్నాడు, మళ్ళీ వచ్చాడు. కానీ ఇంట్లో ఉంటున్నా కూడా ఇంట్లో ఉండే తప్పిపోయాడు వీడు. ఇంట్లో ఉండే క్యారెక్టర్ తప్పాడు, ఇంట్లో ఉండే లైన్లో లేడు వీడు. ఇది నాన్న, మనం కూడా ఇంట్లోనే ఉన్నట్టు ఉంటున్నాం. నేను జవదాంట్లేదండి. ఏం ప్రయోజనం? నీ మూలాన నాన్నకేమన్నా ఆనందం కలుగుతుందా? నీ మూలాన అమ్మకేమన్నా ఆనందం కలుగుతుందా? బైబిల్ గ్రంథంలో అండి, నా వైపు చూస్తూ వినండి. దావీదు కుమారుడు అబ్షాలోము తండ్రిని ఏం చేద్దాం అనుకున్నాడు? అయ్యి బాబో, అసలు చూడండి, అసలు ఇటు పోతేనే అర్థం కావట్లా. తండ్రినే చంపేద్దాం అనుకున్నాడండి. ఎవరు? అబ్షాలోము. వాడికి తండ్రి ఆస్తే కనపడుతుంది కానీ, తండ్రి బంగ్లా కనపడుతుంది కానీ, తండ్రి రాజరికం కనపడుతుంది కానీ, పైగా తండ్రిలో దోషాలు కూడా కనపడ్డాయి. ఈ రోజున తండ్రుల తల్లుల దోషాలు ఏలెత్తు చూపించే రేంజ్కి ఎదిగారండి. ఎళ్ళకు బుట్టి. మరి తప్పు లేదు, ఎంచు కాదంటలా, కానీ ప్రేమ గుర్తు రావట్లేదు నీకు. అబ్షాలోమా నా కుమారుడా చచ్చిపోయినప్పుడు గొక్కబట్టి ఏడ్చాడండి. ఎవరు చెప్పండి? ఎవరు? దావీదు గొక్కబట్టి ఏడ్చాడు. అయ్యో, అబ్షాలోము చచ్చిపోయాడా. ఆ ప్రేమ వీడికి కనపడలా. ఎవరికి అనండి? ఎవరికి? అబ్షాలోము కుమారుడికి తండ్రి ప్రేమ కనపడలా, తండ్రిలో లోపాలు కనపడ్డాయి. కానీ బయట వాళ్ళు ఎంచుతున్నారంటే పర్లేదండి. ఈ రోజున కడుపును పుట్టినోళ్ళే పిల్లల లోపాలు ఎంచుతుంటే ఆ తల్లి ఎడిపోవాలి, ఆ తండ్రి ఎడిపోవాలి. కాపాడవలసిన నువ్వే, గనపరచవలసిన నువ్వే, భుజాన్ని ఎత్తుకోవలసిన నువ్వే, మా అమ్మ ఎట్టాంటిది, మా నాన్న ఎట్టాంటిదని నువ్వే అబ్షాలోములాగా. అంటే అబ్షాలోము అందుకే అర్ధాంతరంగా చచ్చాడు.
బైబిల్ చెప్తుంది, నీ తల్లిని తండ్రిని సంతోషపెట్టు, అప్పుడు నువ్వు జ్ఞానవంతుడు అవుతావు. నీ తల్లిని తండ్రిని నువ్వు సన్మానించు, అప్పుడు భూమి మీద నువ్వేమవుతావు తెలుసా? వాళ్ళ క్యారెక్టర్ నీకెందుకు స్వామి, నువ్వు పుట్టే వాళ్ళకి అది గుర్తుపెట్టుకో. సరే బ్యాడే, నీకు బ్యాడ్ గుర్తొచ్చింది కానీ అమ్మ మంచితనం నీకు గుర్తు రాలేదా? నాన్న మంచితనం నీకు అసలు గుర్తు రాలేదా? నాన్న పెట్టిన సంగతి ఏం గుర్తు రాలేదా? నాన్న పెంచిన పెంపకం గుర్తు రాలేదా? ఆ అమ్మ నవమాసాలు మోసిన అదైనా గుర్తు రాలేదా? నీ కష్టకాల సమయంలో నిన్ను కని పెంచి నీకు తోడుగా ఉండి నిన్ను అన్ని చేసిన తల్లి ప్రేమ తండ్రి ప్రేమ గుర్తు రాలేదా? ఇంట్లోనే ఉండి తప్పిపోతున్న ఎంతమంది ఉన్నారండి దినాన. మనం ఏదో అనుకుంటాం, ఆ ఊరు వెళ్దాం వాళ్ళని రక్షిద్దాం, ఈ ఊరు వెళ్దాం వీళ్ళని రక్షిద్దాం, ఆ ఊళ్ళో సువార్త లేదంట, ఈ ఊళ్ళో సువార్త లేదంట, వెళ్ళిపోదాం ఊరు సువార్త చెబుదాం, రక్షణ లేని వాళ్ళందరూ మార్చేద్దాం, తప్పు కాదు తక్కువ కాదు చేసి తీరాలి. కానీ ముందు ఇంట్లో సరిగ్గా చూడు, ముందింట్లో అమ్మ నాన్న సంతోషపెట్టు. ఇంట్లో ఉండి కూడా తప్పిపోయాడు. నెంబర్ 1 ఎవరండి? అతగాడి పేరు పెద్ద కుమారుడు అనండి. ఏ కుమారుడు అండి? అమ్మ బిగ్గరగా చెప్పండి. ఇప్పుడు ప్రశ్న అడుగుతా, మీరు పెద్దోళ్ళ చిన్నోళ్ళ? హలో అమ్మ, నువ్వు పెద్దనివేనా? ఇక్కడ పెద్ద చిన్న అన్న తేడా కాదు, మనసు ముఖ్యడా. నా చేతులు జోడించి మనం చేస్తానండి. ఒకటి దేవుని రుణం తీర్చుకోలేవు, 2 తల్లిదండ్రుల రుణం నువ్వు తీర్చుకోలేవు. నీ వల్ల కాదిగా. ఇంట్లోనే ఉండి తప్పిపోయిన పెద్ద కుమారుడికి మనసులో నెమ్మదులు, ఇక వాడు బాగుపడినట్టు బైబిల్లో ఎక్కడ రాయబడలేదండి. దేవుడు నిన్ను ప్రేమించి ఇంట్లో పెట్టాడమ్మా, కాపాడుకో. దేవుడు నిన్ను ఇంట్లో పెట్టాడు, తండ్రినిచ్చో తల్లినిచ్చో ఆస్తినిచ్చో, ఉన్నదేదో సెంట్ అయినా అంటైనా ఏదో ఒకట్లే ఉన్న వాళ్ళకు ఉన్నంత, లేని ఆడ తీసుకొస్తారు. ఇంట్లోనే ఉండి తప్పిపోయాడు, వీడు తప్పించుకున్నాడు. ఇంట్లోనే ఉండి ఏడకో పోయి తప్పిపోలా. పలానూరు వెళ్ళామయ్యా, ఆ సంబరాలకి వెళ్ళాం, ఆ తిరణాలకి వెళ్ళాం, తప్పిపోయాడు. మా పిల్లలు పోలీస్ స్టేషన్లో ఎన్ని ఫిర్యాదులు వస్తాయో, మా అబ్బాయి తప్పిపోయాడు. కానీ ఇంట్లో ఉండేనే తప్పిపోయాడు. రెండో విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. వివరించాలంటే చాలా ఉన్నాయి కానీ మనం వివరాల్లోనికి వెళ్ళలేము. మనం కొద్దిగానే జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. రెండో విషయం, ఇంట్లో ఉండి కూడా ఏం పోగొట్టుకున్నాడు? ఎవరా రెండో వ్యక్తి? ఆదికాండం 25వ అధ్యాయం. ఆదికాండము 25వ అధ్యాయము 33వ వచనం. ఆదికాండము 25వ అధ్యాయము 33, 34 వచనాల్లో, యాకోబు నేడు నాతో కూడా ప్రమాణం చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణం చేసి, వినండి, అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడు కాయల వంటకమును ఏశావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు ఏం పోగొట్టుకున్నాడండి? అందరూ అనండి, ఏం పోగొట్టుకున్నాడండి? రెండవదిగా, ఇంట్లోనే ఉన్న ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న ఏశావు అనండి. ఎవరండి? ఒకటి, ఇంట్లోనే ఉన్న తండ్రి మనస్సును పోగొట్టుకున్న పెద్ద కుమారుడు. 2, ఇంట్లోనే ఉన్న ఏం పోగొట్టుకున్నాడండి ఈయన గారు? అసలు జ్యేష్ఠత్వం అంటే మాటలండి. ఇంట్లో మొదటగా పుట్టాడంటే అసలు ఆ మొదటగా పుట్టిన వాళ్ళకి ఎంత విలువ నేను మీకు చెప్పాల్సిన పనిలే. పాత నిబంధనలో యూదుల సాంప్రదాయాల్లో ఇంకా విలువ ఎక్కువ అండి. ఇంట్లో వాళ్ళని దేవుళ్ళలాగా చూస్తారంట. ఎలాగా? ఇంట్లో మొదట పుట్టిన వాళ్ళు అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే దేవుళ్ళలాగా చూస్తారండి. అంత విలువ. ఈరోజు కూడా స్టిల్ మన ఆంధ్రప్రదేశ్లో, మన అంగళగుత్తుల్లో, మనం ఉంటున్న ప్రాంతంలో కూడా ఇంట్లో పెద్ద పుట్టినోడికే ఒక జాన్ ఎక్కువ వదిలిపెట్టాలి. ఏంటది? స్థలమైనా ఏదైనా. ఎందుకంటే వాల్యూ అది. ఇంట్లో తొలి మరి జ్యేష్ఠ కుమారుడు. జ్యేష్ఠత్వాన్ని ఇంట్లోనే ఉండి ఎక్కడికి వెళ్ళిపోతే ఊరు వదిలిపెట్టి అనుకోవచ్చండి. ఇంట్లోనే ఉన్నాడు. తండ్రి మనసుకు దగ్గర లేడు, తల్లి మనసుకు దగ్గర లేడు, తమ్ముడు మనసుకు దగ్గర లేడు. ఇంట్లో పెద్దోడు అన్న మాట కానీ ఇప్పుడు తిండిగోలా ఈడికి ఏగోలా అండ్రే ఏగోలా
ఎప్పుడు తిందాం, ఎప్పుడు ఆటాడదాం, ఎప్పుడు తిందాం, ఎప్పుడు ఆటాడదాం, ఎప్పుడు తిందాం, ఎప్పుడు ఆటాడదాం, ఎప్పుడు తిందామా. తమ్ముడు ఇదే అనుకుంటు, ఓరి 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 ఈడు తిండి పిచ్చోడ్రా. కనుక ఎట్టాగైనా సరే వీడికి గ్యాలం వేసి ఏమలాగాల. మోసం చేసినోడు తప్పు అనుకో బాకు, మోసపోయటం కూడా నీది కూడా తప్పు అనుకో. ఒక రకంగా బయటోడు మోసం చేసాడు అనుకో అంటే బయటికి వెళ్ళి తెలియక మోసపోయావు. ఇంట్లోనే ఉన్నావుగా, ఇంట్లో తమ్ముడి క్యారెక్టర్ తెలుసు. యాకోబు అంటే నీ డబుల్ గేమ్ అని తెలుసు కదా. అసలు పొట్టలో ఉన్నప్పుడే నీ కాలు లాగాడు. ఇంట్లో కడుపులో ఉన్నప్పుడు ఏమి లాగాడు? రెప్కా కడుపులో ఇద్దరు ఉన్నప్పుడే ఏశావు లాగుతున్నాడట, నేను ముందెళ్ళాలి. లోపలే వాడు అట్టంటోడు తెలుసు కదా. బయటకు వచ్చిన తర్వాత ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లోనే ఉన్న ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న ఏశావు. ఇది నన్ను చాలామంది చూడండి ఇంట్లోనే ఉంటారు. ఏమ్మా మీ నాన్న ఆడికెళ్ళి తెలియదు, ఏమ్మా మెమ్మ ఆడికి తెలియదు, మీ తాత ఆడికెళ్ళాడు తెలియదు. ఇక వీళ్ళకి ఎప్పుడు ఇదే పని. ఏంటది? హలో చెప్పండి అమ్మా, ఏంటది? మరి ఎందుకున్నావు ఇంట్లో నువ్వు? చెప్పు, ఎందుకున్నావు? ఇంకా అప్పుడప్పుడు మా పాస్టమ్మ గారు కూడా ఇదే అంట, ఈ వస్తువు ఏది అని అంటే ఏమోనయ్యా అన్నట్టు. ఏమో అంటే దెయ్యాలు ఏమైనా వచ్చినాయి అంట. నేను ఇది ఎటుపోయింది అని అంటే ఏది ఈ వస్తువు ఏదంటే ఎవరిని అడిగినా కూడా ఏమో అని నాకు అనిపించింది. మరి అందరూ ఉన్నారు, ఈ వస్తువు లేదా? ఏమ్మాయి తెలియకుండా దెయ్యాలు వచ్చినాయి చెప్పండి అంట. ఏదన్నా అడుగు, మీ నాన్న ఎడిపోయాడురా తెలియదండి, మెమ్మ ఎట్టిపోయింది తెలియదండి. ఇక చివరి అందరు కలిసి నిన్న ఒక రోజు అనే రోజు వస్తుంది. ఏంటో తెలుసా? అమ్మ అసలు ఏడంటే అందరు కలిపి పప్పడు అంటాడు. ఏమో తెలియదు అయ్యాడు ఎట్టిపోయాడు. ఇంట్లో ఉన్నప్పుడు తెలుసుకోవద్దు నాన్న ఎట్టిపోయాడో, అమ్మ ఎట్టిపోయిందో, తండ్రి మనసు ఏంటో, నాన్న మనసు ఏంటో, చెల్లి మనసు ఏంటో, అక్క మనసు ఏంటో, ఇంట్లో ఏం జరుగుతుందో అందులో జ్యేష్ఠుడివి, నీకు అధికారాలు ఉన్నాయి, బాధ్యత ఉంది. తప్పిపోయినా ఇంట్లో అవమానం వచ్చినా, అప్పు వచ్చినా, ఏదొచ్చినా, నిందొచ్చినా, ఏడుపు వచ్చినా, తండ్రి తర్వాత తల్లి తర్వాత నీదేస్తానో ఏమో ఏశావు అదే పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకో తెలుసా? తెల్లారి లెగస్తాం వేటకి, ఏమి తెలియట్లా ఇదిగాడికి. ఇంట్లోనే ఉన్న ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని ఆ తర్వాత ఏడుస్తున్నాడట, నానా ఏమీ లేవురా, ఏమీ లేవా, ఒక్కడ కూడా లేదురా, అన్ని మీ తమ్ముడు వేషం వేసుకొని మొత్తం తీసుకొని వెళ్ళిపోయాడురా, ఏమీ లేదురా. ఇక్కడ యాకోబుని తప్పు పడతారు కానీ నేను అంటాను యాకోబు కరెక్టే చేశాడండి. ఎందుకో తెలుసా? దీని తర్వాతే తండ్రి దగ్గరికి వేషం వేసుకొని వెళ్ళాడు. ఎందుకంటే ముందు అమ్మేసుకున్నాడు. వాక్యంగా చెప్పాలండి. ఈ ఆదికాండంలోనే 25వ అధ్యాయంలోనే ఆ చిక్కుడుగాయల కూర ఇచ్చి జ్యేష్ఠత్వాన్ని తీసేసుకున్నాడు. ఆ తర్వాతే అమ్మంది, అరే అబ్బాయి మీ నాన్న ఆశీర్వదించబోతున్నాడు రా, కనుక మీ అన్నయ్యలాగా వేషం వేసుకోండి ఎల్లు అని అంటే మైండ్లో పెట్టుంటాడు. ఆల్రెడీ నాకు అమ్మేసాడుగా ఇడిగా. ఇంట్లోనే ఉన్న పోగొట్టుకోబాకు తల్లి. ఇంట్లో నీకు గౌరవం ఉంది. ఎవరి కోసమో నువ్వు తక్కువ అవటానికి వీల్లేదు. నీ స్థానం గొప్ప. చప్పట్లు కొట్టవా? బిగ్గరగా చప్పట్లు కొట్టు. భార్యగా నీ స్థానం ఉంది, భర్తగా నీ స్థానం ఉంది. పోగొట్టుకోవద్దు ఏదో దానికోసం. హెబ్రీలకు రాసిన పత్రిక 12:16 పౌలు ఏమంటాడో చూద్దామండి. హెబ్రీ 12:16 ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి మీరే. ఇంట్లోనే ఉండి ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నావు, ఇంట్లోనే ఉండి తప్పిపోతున్నావేమో. నెంబర్ 3, మూడో విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తానండి. టైం అయిపోతుంది కనుక నేను లోపలికి వివరంలోనికి వెళ్ళలేను. మూడవ సంగతి చెప్తాను. కీర్తన 51 కీర్తన 3 ఇంట్లోనే ఉండి ఎవరు ఏం పోగొట్టుకున్నారో చూద్దాం. 51వ కీర్తన 12వ వచనం. 51వ కీర్తన 12వ వచనము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరుచుము. చేతుల నుండి పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. మూడవదిగా ఈ ప్రార్థన ఎవరు చేస్తున్నారంటే దావీదు.
ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. అంటే మరలా పుట్టించు అని అంటే ఇప్పుడు అది ఏమైందని అర్థం? పోగొట్టుకున్నాడు. ఎక్కడ పోగొట్టుకున్నాడు? అది దావీదు రక్షణానందం ఎక్కడ పోగొట్టుకున్నాడు తెలుసా? ఇంట్లోనే. నేను చదివించడానికి బాగాదు అది, అందుకని నేను చదివించనండి. వినండి, మీ అందరికీ తెలిసింది, నీకు చదివించేది ఏముంది? రాజు అయ్యుండి నలుగురికి చెప్పే స్థితిలో ఉండి ఒక పక్కన యుద్ధం జరుగుతుందండి శత్రువులతో, ఈయన ఇంట్లో నిద్రపోతున్నాడు. శత్రువులతో యుద్ధం జరుగుతుంటే సైనికులు అందరూ కూడా యుద్ధంలో పోరాడుతుంటే రాజు ముందుండి యుద్ధం చేయించాల్సింది పోయి రాజు అయిన దావీదు ఇంట్లో నిద్రపోతున్నాడు. ఆ ఇంట్లో నిద్రపోతున్న వ్యక్తికి సాయంత్రం దాకా నిద్రపోతున్నాడు, మళ్ళీ పొద్దున పూట కాదు. ఎప్పుడు దాకో తెలుసా? పొద్దు గూకిందాకా నిద్రపోయాడండి. అనండి, ఏం గూకిందాకా? పొద్దుగూకిపోయే నిద్ర దరిద్రమా ఆశీర్వాదమా? ఏమ్మా గట్టిగా చెప్పండి, నాకు వినపడతలా. దరిద్రమా? ఏందా దరిద్రం చెప్పండి ఒకసారి నాకు. దరిద్రం అంటానే ఉంటావు, గొరకబెట్టి నిద్రపోతావు మరి. ఏమ్మా ఇప్పుడు ఈ అయ్యగారు కూడా ఇదే పని చేస్తున్నాడు. పొద్దుగూకు వేళ రాజు అయ్యి ఉండి యుద్ధం జరుగుతుంటే నిద్రపోతున్నాడు. నిద్రపోయినోడు ఎక్కడికెళ్ళాడండి? నిద్రపోయినోడు చల్లగాలికి ఇంకొంచెం బాగుంటుందని మిద్దె మీదకి వెళ్ళాడట. ఆ పొద్దుగూకు వేళ మిద్దె మీదకి ఎక్కిన రాజు అయిన దావీదు, అక్కడ నాగనివ్వండి, మీరు కూడా ఆగండి. ఏంటో తెలుసా? అప్పటికే రాజు అయిన దావీదు రక్షణ పొందిన వ్యక్తి. అప్పటికే రాజైన దావీదు దేవుని వైపు సంపూర్ణంగా తిరిగిన వ్యక్తి. అప్పటికే దావీదు దేవునితో ముఖాముఖిగా మాట్లాడగలిగిన వ్యక్తి, దేవుని భక్తిలో నిజంగా కరెక్ట్గా ఉన్న వ్యక్తి. ఆ టైంలో మిద్దె మీదకి ఎక్కాడు. ఆ తర్వాత మీ అందరికీ తెలిసిందే, చూడరాని దృశ్యం చూశాడు. సరే పొరపాటు అయింది, కిందకు వచ్చి ప్రార్థన చేసుకున్నాడా? ఏమ్మా అరే రే పొరపాటు అయిపోయింది, కళ్ళలారా నా కళ్ళు మీరు ఎందుకు చూశారని కిందకు వచ్చేసి అయ్యా నేను పొరపాటుగా చూశానయ్యా, నన్ను క్షమించయ్యా అని ఏమన్నా ఇంట్లో మోకాళ్ళు ఉంచాడా? వంచలా. పైగా బైబిల్లో క్లియర్గా రాయబడి ఉంటుంది, చూసొచ్చిన దాన్ని కిందకు వచ్చి ఎంక్వైరీ చేశాడు, పిలుచుకుని. రాజు కదా, అరే అబ్బాయి పలానా ఇల్లు పలానా ఆమె ఎవరు అనగా వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు, నువ్వో అని అన్నాడు. ఇంకొకళ్ళని పిలిచాడు, ఆమెను తీసుకురా అన్నాడు. రాజుగారు పిలిచారుగా, మరి రావాల్సిందే కదా. వచ్చిన ఆమెతో ఇంట్లోనే ఏం చేశాడు? పాపం చేశాడు. ఇంట్లోనే ఉన్న నెంబర్ 3 దావీదు ఏం పోగొట్టుకున్నాడంటే రక్షణానందం పోగొట్టుకున్నాడండి. ఎక్కడమ్మా? అయ్యా తెలియని ప్రదేశానికి వెళ్ళానండి, తెలియదండి, వాళ్ళందరూ ఆత్మీయులు అనుకున్నానండి, వాళ్ళు మందిరానికి వెళ్ళే వాళ్ళు అనుకున్నానండి, వాళ్ళు భక్తి కలిగిన కుటుంబం అనుకున్నానండి, తెలియలేదండి, మోసపోయానండి అంటానికి ఛాన్స్ లేదు. ఇంటికే పిలిపించుకున్నావు పాపం చేయటానికి. నన్ను మాట్లాడి వాళ్ళు ప్రియులరా, ఇంట్లోనే ఎన్ని పాపాలు జరుగుతున్నాయండి. ఇంటికి రప్పించుకొని. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, ఇదిగో గదులలో మాట్లాడుకున్నది మిద్దెల మీద వినపడే రోజు ఒకటి ఉందన్నాడు దేవుడు. ఏడ మాట్లాడుకునేది? ఇంట్లో ఉన్న నెంబర్ 3 రక్షణానందాన్ని పోగొట్టుకున్న దావీదు. కానీ దేవుని కృపేంటో తెలుసా? చప్పళ్ళు కొట్టండి ఒకసారి, బిగ్గరగా చప్పళ్ళు కొట్టండి. నాతాను ప్రవక్త వచ్చి హెచ్చరిక చేస్తే ఈడేంటి నాకు చెప్పేది అనుకోలా, ప్రవర్తన మార్చుకున్నాడు. అప్పుడు నోరు తెరిచి 51వ కీర్తన రాసుకున్నాడు, అయ్యా నీ రక్షణానందం నాకు మరలా పుట్టించు. ఇక అదే ఫస్ట్, ఇక అదే లాస్ట్, చచ్చిందాక ఇక పాపం వైపు చూడలేదు. ఇంట్లోనే ఉన్న రక్షణానందం పోగొట్టేసుకుంటున్నావా? 4వ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను ప్రియులరా, ముగించేద్దాం. 4వదిగా ఇంట్లోనే ఉన్న ఎవరు ఏం పోగొట్టుకున్నారంటే లూకాసు వార్త 10వ అధ్యాయం. లూకాసు వార్త 10వ అధ్యాయం 40వ వచనం. లూకాసు వార్త 10వ అధ్యాయం 40వ వచనం. 4వదిగా ఎవరు ఇంట్లో ఉండి ఏం పోగొట్టుకున్నారంటే మార్త విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత ఏం పడిందంట? కొంతమంది బోర్ల పడతారు, వెనక్క పడతారు. ఆమె ఏమేం పడింది?
తొందరపడి తర్వాత ఆయన యొద్దకి వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకేమి లేదా? అందరూ అనండి, ఏమి లేదు. యేసు ప్రభునే క్వశ్చన్ వేసేస్తుందండి. ఏమంటుందో తెలుసా? ప్రభువా, నీకు చింత లేదా అని అంటే అర్థం ఏంటంటే ఆమెకేముందని అర్థం. ఆమెకుంది చింత. మా కిష్టిగాడు ఏం చేస్తాడంటే, వాడికి ఆకలి అయింది అనుకోండి, నా వైపు చూడండి, వాడికి ఆకలి అయింది అనుకో, సాధ్యంగా అడగడు పాపమాడు. వాడికి ఏమన్నా ఆకలి అయితే వచ్చి, డాడీ నువ్వు అన్నం తిన్నావా అంటాడండి వాడు. ఎందుకో తెలుసా? వాడికి ఆకలి అయ్యి, పాపం వాడికి ఆకలి అయ్యి, డాడీ నువ్వు అన్నం తిన్నావా అని అంటాడు. ఎందుకురా అని ఫస్ట్లో తెలియక అడిగా. ఫస్ట్లో తిన్నానరా, ఎందుకురా అని అంటే అప్పుడు చెప్పాడు, నువ్వు తింటావా అని. తర్వాత అనిపించాడు, ఎందుకు అడుగుతున్నాడు, అడగడేయడు అనుకున్న తర్వాత, ఎరా ఆకలి అవుతుంది అనగానే తింటాను డాడీ అన్నాడు. అప్పటి నుంచి ఇప్పటికీ వీడిగానే నువ్వు తిన్నావా అని అడిగాడంటే ఏమని అర్థం చెప్పండి? ఏమని అర్థం? ఇప్పుడు ఈ అమ్మగారు కూడా యేసుప్రభు దగ్గరికి వెళ్ళి, నీకు చింత లేదా అని అడిగిందంటే ఇప్పుడు ఏముందని అర్థం? బాగా మాటల్లో అర్థాలు ఉంటాయండి. అప్పుడు యేసుప్రభు వారు ఏమన్నాడంటే, కింద మాట, నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పాను. ఈ మాటను బట్టి నెంబర్ 4, 4వదిగా, ఇంట్లోనే ఉన్న సమాధానాన్ని పోగొట్టుకున్న మార్త. అమ్మ అనండి, నన్ను ఎవరండి? ఏడుంది అమ్మ? మాట్లాడాలి మీరు. ఇంట్లో ఉండి పలకరే మరి. ప్రశ్న వేసింది మొదట్లో కావిడ మరి. ఇంట్లోనే ఉన్న ఏం పోగొట్టుకుందమ్మా? సమాధానం. ఎందుకో తెలుసా? ప్రారంభంలోనే ఉంది తొందర ఎక్కువ అమ్మగారికి. ఏమి ఎక్కువ? తొందరపడే వాళ్ళకి ఏముండదండి, సమాధానం ఉండదు. సమాధానం ఉండదు. మార్త విస్తారమైన పని పెట్టుకున్నాడు చేత తొందరపడి ఇంట్లో. పైకి ఇంకో విషయం ఏంటో తెలుసా? ఇంట్లో ఎవరు కూర్చున్నారు? ఎమ్మ మాట్లాడరే. ఇంట్లో ఎవరు కూర్చున్నారు? యేసు ప్రభువుని పెట్టుకొని కూడా ఇంట్లో ఏమేం పోగొట్టుకుందండి? సమాధానం పోగొట్టుకుంది. ఇంకేం చేయాలి ఏమకి చెప్పండి? ఇంకేం చేయాలి? పోనీ యేసు ప్రభు లేని ఇల్లు అయితే సరేనమ్మా, మా ఇంట్లో పాపం, శాపం, దోషం, అస్సలుకే 24 గంటలకు మాకు అసలు ఒకటే ప్రార్థన ఉండదు, ఏముండదు కనుక మా ఇంట్లో సమాధానం లేదు అనుకోవడానికి సబాబు అనుకో కాసేపు. కానీ ఆ ఇంట్లో ఎవరున్నారు? యేసుప్రభు వచ్చి కూర్చొని ఉన్నాడు. ఓ పక్కనే మార్తేమో బోధ అంటుంది, యేసుప్రభు సువార్త చెప్తున్నాడు. యేసు నోరు తెరిస్తేనే పక్షులు, ప్రకృతి ఎంత తుఫాన్లు, అలజళ్ళన్నీ ఆగిపోతాయి, కానీ ఏమో మనసు మాత్రం ఆగట్లా. ఎవరి మనసు? కొంతమంది నోళ్ళు మూపిలేవండి. ఒప్పిస్తారా అమ్మా? అప్పుడప్పుడు నువ్వు నేను అంటావు, ఊరు బాబు ఎవరు నోరన్నా మూపించవచ్చు, కానీ నాదే మీదే. యేసు ప్రభు వారు అన్ని బోధలు చేసి అన్ని వేల మందికి అంత బోధ చేస్తే అందరూ పిన్ డ్రాప్ సైలెంట్లో వాక్యం విన్నారు, కానీ ఒక్కింట్లో ఇద్దరుండి కూడా ఏమనోరు మూపించలేకపోతున్నాడు యేసు ప్రభు వారు. అంత యేసు బోధ కోసం గలిలయ సముద్రంలో జనం అందరూ అరుగోరు యేసు ప్రభు అని పరిగెడుతూ గుంపులు యేసు ప్రభు అని వెళ్ళగారు పరిగెత్తుంటే, యేసు ప్రభు వచ్చి నీ ఇంట్లో కూర్చుంటే నీకేమో తొందర అయిపోయా. సమాధానకరుడు అని ఆయన ఇంట్లో పెట్టుకొని నీకు సమాధానం లేకపోతే ఇంకెవరిస్తారమ్మా సమాధానం చెప్పు? ఇంకెవరేం చేస్తారు నిన్ను? చాలామంది పరిస్థితులు ఎలాగ ఉన్నాయండి. ఇంట్లోనే ఉంటుంది బైబిల్, ఇంత పెద్దది, మళ్ళీ ఏంటదమ్మా? ఇంట్లోనే ఉంటుంది పాత నిబంధన, కొత్త నిబంధన, ఇంత పెద్ద బైబిల్, కానీ ఏముండదు, సమాధానం ఉండదు. యేసు ప్రభునే ఇంట్లో పెట్టుకుంది, ఏమి లేదు, సమాధానం లేదు. ఈ ఉదయకాల సమయంలో నేను లేదు అని కించపరచట్లేదు ప్రియులరా, నేను నా చేతులు జోడించి మనవి చేస్తాను, ఈ రోజైనా ఇంట్లో సమాధానం తెచ్చుకుందువు గాక. అడ్డుగా ఉన్నాయి తీసేయి. అది ఎంత పెద్ద వస్తువైనా, అది ఎంత పెద్ద మనిషి అయినా, నీ సమాధానానికి అడ్డుగా ఉన్నది ఏదైనా సరే కొరడా పట్టుకొని జుడిపించు. యేసు ప్రభు చేసిన పని అది కూడా అదే. నా దేవుని ఆలయాన్ని దొంగలా గుహగా చేస్తారా అంటూ రోకలు మార్చేవారిని, గువ్వలు అమ్మే వాళ్ళ, పావురాళ్ళం అందరిని ఎలగొట్టేశాడండి. ఇప్పుడు దేవాలయం ఎలాగా ఉంది? పీస్ఫుల్, ప్రశాంతంగా ఉంది. నువ్వు వెళ్ళిపోవటం ఎందుకు? నీ ఇంట్లో నుంచి నువ్వు పంపించేయి.
ప్రశాంతత కోసం లేకపోతే దేవుడే పంపిస్తాడు. ఎలాగో తెలుసా? వాక్యంలో ఒక మాట ఉంది, దుష్టుడు తరమకుండానే పారిపోవును. ఈ మాట చదివిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. అమ్మ చదివారు ఆ మాట బైబిల్లో? ఎవడు ఏం చేయకుండా వెళ్ళిపోతాడు? దుష్టుడు తరమకుండానే పారిపోతాడట. కంగారు పడిపోకు. ఇంట్లోనే ఉన్న సమాధానాన్ని పోగొట్టుకున్న మార్త ఇంకెప్పుడమ్మా మనకి సమాధానం? యేసు ప్రభువునే పెట్టుకున్నా నీకు సమాధానం లేదంటే ఇంకెవరు రావాలి నీకు? ఫారిన్ నుంచి ఇంకే స్పీకర్ రావాలా? ఫారిన్ నుంచి వద్దు. ఎట్లాంటి వాళ్ళకి ఎక్కడి నుంచి రావాలంటే పాతాళం నుంచి రావాలి. పాతాళం నుంచి వచ్చేది ఎవరో తెలుసా? దెయ్యాలనండి. దేవుడికి మాట అన్నోళ్ళు ఒక్కళ్ళకే మాట అంటారు. ఎవరికండి? అప్పుడు కరెక్ట్గా సాధాన్ మిశ్రమ్ అంటావు. ఎప్పుడు ఆడుతే దేవుడు వచ్చి అమ్మ సువార్త అమ్మ పోవయా, అమ్మ హల్లెలూయా అమ్మ వెళ్ళవయా, అమ్మ స్తోత్రం అయ్యా లేదు నాకు అసలు సంబంధం వెళ్ళిపో. అప్పుడు అంటాడు దేవుడు, సాతానా ఇక నా వల్ల కాదురా, నువ్వే చూసుకో. అప్పుడు వస్తాడు. అప్పుడు వస్తే వాడు కాలు పెట్టడంతోనే ఇల్లంతా షేక్ అయ్యిద్దిక, తెలియకుండా నిలబడతావు ఇక. ఎందుకంటే వీడి దగ్గర జాలి లేదుగా, వీడి దగ్గర ప్రేమ లేదుగా, వీడి దగ్గర సమాధానం రావటం కత్తో లేకపోతే ఏదో కొయ్యటానికి వచ్చేస్తా. వీడు రావటం తన ర్యాష్, రావటం తన గొడవ, ఇక షేక్ అయిపోవటమే. ఆ దినం తెచ్చుకోబాకు దయచేసి. ఇంట్లోనే ఉన్న ఏముండునుగాక, నువ్వు సృష్టించుకో. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. ఇక నేను ఇంకో విషయం కూడా చెప్పాలి. మాట్లాడితే పుట్టింటికి పారిపోయే వాళ్ళని మాడి మీద పెట్టి కొట్టాలి. ఏందండి ఇటు తిరిగి అంటావేమో. అది పొదువుకులు నువ్వు ఇల్లు నువ్వు మార్చుకోవాలి. కానీ నీకు హక్కుదారం ఉంది అక్కడ. నీకు ఆ సమాధానం లేకుండా చేసేవాళ్ళు నువ్వు పంపించేసుకో. అంతేగాని అది నీది, దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు ఉండి సమాధానం నువ్వు అక్కడ సృష్టించుదువు గాక. అది నీకు అథారిటీ అండి, దేవుడిచ్చాడు. అది భర్త రూపంలో దేవుడిచ్చాడు. అది చివరికి ఇక్కడ నేను అడ్డొస్తున్నాను, అత్త మామైనా సరే నీ సమాధానానికి అడ్డుగా ఉంటే వాళ్ళన్న పక్కన పెట్టు. ఇదేం బోధయ్యా, మళ్ళీ ఇటు తిరిగా అంటావా? బైబిల్లో చెప్తుంది, పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను వాళ్ళు బాగుంటే చాలు. అది కోరుకున్న వాళ్ళు తల్లిదండ్రులండి. ఇక్కడ కుదరట్లా. అసలు ఏదన్నా చేసే కక్ష చేతనైనా మిష చేతనైనా బయటికి పంపించాయి. అక్కడన్నా సుఖంగా ఉంటే చాలు, అక్కడన్నా సుఖంగా ఉంటారు. ఇంట్లోనే ఉన్న సమాధానం లేకపోతే ఇక ఆ ఇల్లు ఇక దేనికండి? ఇక 5వది ఆఖరిది వినేసి మనం సెలవు తీసుకుందామండి. ఇప్పటివరకు ఎన్ని విషయాలు అయినాయి? 4. నెంబర్ 1, ఇంట్లోనే ఉన్న పెద్ద కుమారుడు ఏం పోగొట్టుకున్నాడు? తప్పిపోయాడు. తండ్రి మనస్సును పోగొట్టుకున్నాడు, క్యారెక్టర్ పోగొట్టుకున్నాడు. 2వదిగా ఇంట్లోనే ఉన్న ఏశావు ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు, జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. నెంబర్ 3, ఇంట్లోనే ఉన్న దావీదు, ఒట్టి దావీదు కాదు, రాజైన దావీదు ఏం పోగొట్టుకున్నాడు? రక్షణానందాన్ని పోగొట్టుకున్నాడు. 4వదిగా ఇంట్లోనే ఉన్న మార్త ఏం పోగొట్టుకుందండి? సమాధానం పోగొట్టుకుంది. ఇంకోసారి నా చేతులు జోడించి మనం చేస్తాను, నీ ఇంటికి నువ్వే మహారాణివి. ఆమెన్. నీ ఇంటికి ఎవరండి? నువ్వే. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. ఊరకనే రాయిలా నువ్వు కోడలుగా వచ్చావు. కట్టుకో ఇంటిని. ఇక్కడ ఎవరు మాట్లాడతాను కూడా ఛాన్స్ లేదండి. నీకు చేత కాలేదా వెళ్ళిపో, పక్కెళ్ళిపోయిక. వాదాలు వద్దు, పక్కెళ్ళిపో. చేత కాలేదా పక్కెళ్ళిపో, అంతే. ఇంట్లో మాత్రం అసమాధానం సృష్టించడానికి ఛాన్స్ లేనే లేదు. జ్ఞానం ఉన్న వాళ్ళు సైలెంట్గా ఉంటారు. హలో, జ్ఞానం ఉన్నవాళ్ళు ఎలాగుంటారండి? జ్ఞానవంతురాలు ఏం కట్టును? జ్ఞానం అంటే ఏంటి? ఆలోచన చేస్తారు. ఇల్లు సైలెంట్గా ఉంటారు. ఓర్పుతో ఉండేదే జ్ఞానం, సహనముతో ఉండేదే జ్ఞానం, ఓపికతో ఉండేది జ్ఞానం, కష్టపడేది జ్ఞానం. జ్ఞానవంతురాలే ఇల్లు కడుతుంది. నీ జ్ఞానం లేదా? గెట్ అవుట్ ఫ్రమ్ హియర్.
ఓర్పుతో కనీసం అదిగో 20 రూపాయలు నోటి మీద రాసుకున్నావు, అంత జ్ఞానం కూడా లేదే నీకు. ఏం రాసింది ఆ అమ్మాయి? మాట్లాడరే, ఏం రాసిందండి ఆ అమ్మాయి? అయ్యా 20 రూపాయలు తీసుకుని మా అత్త తొందరగా చచ్చిపోయాడు ఇదన్నా రాత్తనావు నువ్వు తెల్ల? ఇదన్నా రాత్తనావా? ఇది రాయటం చేత కావట్లేదు కానీ మాట్లాడితే సర్దుతున్నావు, వెళ్ళిపోదు. ఎవరికి అవమానం? నీకే. నీకు విలువ తక్కువ తెలుసా? మాట్లాడితే వెళ్ళి వచ్చి నీవేదో అనుకుంటున్నావు కానీ విలువ తక్కువ క్యారెక్టర్ నీది. వాల్యూలెస్. బాధపడినా ఇబ్బంది ఏం లేదు. నేను ఎందుకు నీకు సమాధానం కట్టబడాలి. నువ్వు నీ ఇంట్లో నువ్వు సమాధానం సృష్టించుకోవడం జాతగాక నీ సమాధానానికి అడ్డుగా ఉన్న వాళ్ళని బయటికి పంపించాయి. నీకు అధికారం ఉంది. అందుకని నువ్వే బయటికి వెళ్ళిపోయి ఆ ఇంటిని నువ్వు అల్లరికి చేసేసుకొని దెయ్యాల కొంపలాగా మార్చేసి ఊడ్చేవాళ్ళు లేక నీళ్లు పెట్టేవాళ్ళు లేక ఇంట్లోనే ఉంటున్నావు. ఇల్లుని ఏం చేస్తున్నావు? 5వది ఆఖరిది వినేసి మనం ప్రార్థన చేసుకుందాం. ఎక్కడైతే ప్రసంగం మొదలేసామో అక్కడికి రండి. ఎక్కడైతే ప్రసంగం మొదలేసామో అక్కడికి రండి. 5వది ఆఖరిది వినేసి మనం ప్రార్థన చేసేసుకుందాం. లోకాసు వార్త 15వ అధ్యాయము 8-10 వచనాలు. ఏ స్త్రీకైనను 10 వెండి నాణ్యాలు ఉండగా వాటిలో ఏ నాణ్యం అండి? ఒక నాణ్యం పోయిందంట. అక్కడ ఆగండి. ఈ నాణ్యం కూడా ఏడుంది? ఇంట్లోనే ఉంది కానీ పోయిందంట. 5వది ఆఖరిది ఇంట్లోనే ఉన్న నాణ్యం పోగొట్టుకున్న స్త్రీ. నెంబర్ 1 ఇంట్లోనే ఉన్న తండ్రి మనస్సును తెలుసుకోలేక క్యారెక్టర్ పోగొట్టుకున్న పెద్ద కుమారుడు. 2 ఇంట్లోనే ఉన్న జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్న యేషావు. 3 ఇంట్లోనే ఉన్న రక్షణానందాన్ని పోగొట్టుకున్న దావీదు మహారాజు. 4 ఇంట్లోనే ఉన్న సమాధానాన్ని పోగొట్టుకున్న మార్త. 5వది ఆఖరిది ఇంట్లోనే ఉన్న నాణ్యాన్ని పోగొట్టుకున్న స్త్రీ. అందులో అది మామూలు నాణ్యం కాదు. ఎక్కడుంటుంది అది? నీ మెళ్ళది పోయేది కూడా తెలియట్లేదా? నీ మెళ్ళది జారి పడిపోవటం కూడా నీకు తెలియట్లేదా? విలువగా కాపాడుకోవాల్సింది కూడా పోతుంటే అంత నిర్లక్ష్యంగా ఉన్నావా? ఈరోజు ఎంతమంది పోగొట్టుకుంటున్నారండి. అందుకే ప్రారంభంలో చెప్పా, ప్రేమలు పోగొట్టుకుంటున్నారు ఇంట్లోనే, గౌరవాలు పోగొట్టుకుంటున్నారు ఇంట్లోనే, మర్యాదలు పోగొట్టుకుంటున్నారు ఇంట్లోనే, పలకరింపులు పోగొట్టుకుంటున్నారు ఇంట్లోనే పోగొట్టుకుంది. ఈ గౌరవానికి ప్రేమకి అన్నిటికీ సూచన అయిన నాణ్యం భర్త మెళ్ళో వేస్తే దాన్నే పోగొట్టుకున్నావంటే గౌరవం అంటే ఎంత నిర్లక్ష్యం, ప్రేమ అంటే ఎంత నిర్లక్ష్యం. ఏదోనండి పొరపాట్లు మానవగా పొరపాటే. కానీ ఆ స్త్రీ పొరపాటును సరిదిద్దుకుంది. చప్పట్లు కొట్టండి బిగ్గరగా. పొరపాటే దావీదు సరిదిద్దుకున్నాడు. చప్పట్లు కొట్టి బిగ్గరగా. దావీదు సరిదిద్దుకున్నాడు. పని పెద్ద కుమారుడు సరిదిద్దుకోవాలా, యేషావు సరిదిద్దుకోవాలా. ఆ తర్వాత వచ్చింది మార్పు. ఈలోపు టైం అయిపోయింది. 5వది ఆఖరిది ఇంట్లోనే ఉన్న నాణ్యాన్ని పోగొట్టుకున్న స్త్రీ. కానీ ఊరుకోలేదండి, గుండెల్లో గుబులైపోయింది. అయ్యో నా భర్త నన్ను ప్రేమించాడు, నన్ను పోషిస్తున్నాడు, నన్ను బాధ్యతగా చూస్తున్నాడు, నాకేదొచ్చినా మనస్సులో ఉంచుకోండి కఠినంగా కనపడినా లోపల పరీక్ష చేస్తూనే ఉంటాడు. అయ్యో ఆయన ఇచ్చింది పోగొట్టుకున్నానా ఊరుకోలా. ఎన్ని పనులున్నా పక్కన పెట్టేసింది. ముందు దీపం వెలిగించిందండి. తర్వాత చీపిరి తీసుకుంది. ఇల్లంతా దొరికిన దాకా ఏం చేసిందండి? ఊడ్చేసింది. పాపం ఎప్పుడు దాకా కూర్చుంటుందో. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ముందు పోయింది అనగానే మనం చేసే పని ఏంటంటే గుమ్మం దగ్గర కూర్చొని బయట శుభ్రంగా చేసుకుంటాం. తడి ఏమైనా ఉందని అప్పుడు ఫ్యాన్ గాలికి కూడా ఆరేసుకొని ఇదంతా తడిసిపోవాలి. ఇక నీ దెబ్బకి దేనికి? ఏడవటానికి. ఇంకో అమ్మో పోయింది, ఇంక నా బతుకు అయిపోయింది, అమ్మో ఇంక నేనేం చెప్పుకునేది, ఇక తడిసిపోవాలన్నమాట. కానీ ఏం ఆ పని చేయలే. ఒక్కతైన డేరుగా దీపం వెలిగించింది. ఎందుకంటే దీపం పగలే పోయిందంట నాణ్యం. బైబిల్ పండితులు అంచనా వేస్తారు. మరి పగలపోతే దీపం ఎందుకు వెలిగించింది? పాలస్తీనా దేశంలో ఆనాటి రోజుల్లో వాళ్ళ ఇళ్ళకి కిటికీలు ఉండవంట.
అసలు అప్పుడు ఇల్లుంటేనే గొప్ప అండి. కిటికీలు ఏడ పెడతారు, ఇక డబ్బు ఏడ ఉంటుంది. అందుకని అవన్నీ బండరాళ్ళు అండి. మనకురాకు ఇటుకరాళ్ళు కాదు, బండరాళ్ళు ఇంతలా ఇళ్ళు. కిటికీలు ఉండవు కనుక పగలే చీకటిగా ఉంటుంది. కనుక పగలే దీపం వెలిగించింది, చీపిరి తీసుకుంది, శుభ్రంగా ఊడ్చింది. కాసేపుడికి దొరికిందో, సాయంత్రానికి దొరికిందో, అర్ధరాత్రికి దొరికిందో, తెల్లారికి దొరికిందో కానీ మొత్తానికి పట్టుకుంది బ్రీలాగా. పోగొట్టుకున్న దాన్ని పట్టుకొని చేసిన పని ఏంటంటే పొరుగు వారిని, చెలికత్తెల్ని అందరినీ పిలుచుకొని అదిగో పోగొట్టుకున్నది ఇంట్లోనే పోగొట్టుకున్న నాకు ఇంట్లోనే దొరికింది. చప్పట్లు కొట్టు. ఏడ దొరికింది? ఇంట్లోనే పోయింది. మళ్ళీ ఏడ దొరికింది? ఇంట్లోనే దొరికింది. ఈ దినాన్ని కూడా ఇంట్లోనే ఏమేం పోగొట్టుకున్నావో ఈ ఉదయకాల సమయంలో నీకు ఇంట్లోనే దొరుకునుగాక. అందుకే ఏడ పోగొట్టుకున్నది అక్కడే ఎతకాలి కదా. మరి అక్కడ ఎతకుండా ఏడ ఎతుకుతున్నారు మీరు? అమ్మ మీరు చెప్పారనుకుంటా, నాకు బీపీతో పాటు ఈ మధ్య కొంచెం చెవుడు కూడా వచ్చింది. దగ్గరికి చెప్పండి. ఒకడంటే వెళ్తా సైకిల్ మేంచి కింద పడ్డాడంటే అక్కడ ఉంగరం పోయిందంట. తర్వాత ఎవరినో తీసుకొచ్చాడంట భయం వేసి. తర్వాత ఎత్తుకుదామని ఎక్కడ ఎత్తుకుతున్నాడంటే లైట్ కింద ఎత్తుకుతున్నాడు. ఏంట్రా ఇక్కడ కనపడుతుంది కాబట్టి ఎట్టుకు ఎత్తుకుతున్నాను. మరి పోగొట్టుకుంది ఆడ అంటున్నాడు వీడు. పోగొట్టుకుందేమో ఆడేముంది? చీకటి ఉంది కనుక ఇప్పుడు ఎత్తుకాలంటే నాకేం కావాలి? ఎలుతురు కావాలి కనుక ఎలుతురు ఏడుంది కాబట్టి ఏడు ఎత్తుకుతాను. ఆడు ఎత్తుకుతున్నాడు వీడు. ఎంత తెలివైనడో. మరి ఫైనల్గా మరి ఆడ పోగొట్టుకున్న ఆడే ఎతకాలి కదా. మరి ఆడకుండా ఆడికెళ్ళిపోయి ఎత్తుకుతున్నారు మీరు. నాణ్యం ఏడ పోయిందో అక్కడికి వచ్చి ఎత్తుకుతువు గాక. గౌరవం పోయిందా? అక్కడే తలెత్తుకో. ఈ దినం నుంచి వచ్చి ఏడ్చావా? అక్కడే కాలు మీదగా కాలు వేసుకొని కూర్చుందువు గాక. అక్కడే తల దించుకున్నావా? మరలా వచ్చి మహారాజు కుర్చీ వేసుకుని కూర్చుందువు గాక. కూర్చొని తీరుదువు గాక. పోయిన చోటే నేను పోగొట్టుకున్నది పోయిన చోటే నేను ఇప్పుడే దాన్ని వెతికి పట్టుకుందును గాక. అందుకే ఊరకనే రాయబడలేదండి. యేసుప్రభు వారు కూడా ఈ పని చేయడానికి వచ్చాడు. నశించిన దానిని వెతకి రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకో తెలుసా? మనిషి చెడిపోయింది లోకంలో, అందుకే లోకానికే వచ్చాడు ఆయన. పరలోకంలో ఎతకట్లా నీకోసం. ఆయన ఎక్కడైతే చెడిపోయావో అక్కడే మనల్ని ఎతకడానికి వచ్చాడండి. పరలోకంలో ఎతకడానికి అక్కడే ఉండాలి. ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చాడు. ఆ వెతుకుతున్నప్పుడు ఎందుకు ఎత్తుకుతావని కొంతమంది కొరడా దెబ్బలు కొట్టారు, కొంతమంది మొల కిరీటం పెట్టారు, కొంతమంది చెంపల మీద కొట్టారు, కొంతమంది ఏవేవో నిందలేసి వీపు నాగటి చేల్లాగా దున్నాడు. అయినా సరే నువ్వు నాకు దొరికిన దాకా కష్టమైన, నష్టమైన, వేదనైన, పరువైపోయినా, లేకపోతే సమాధైనా ఏదైనా సరే 33.5 యవ్వన వయసులో ఆఖరి రక్తపొట్టు వరకు కార్చాడండి ఆయన నన్ను వెతికి పట్టుకోవడానికి, నిన్ను వెతికి పట్టుకోవడానికి. చివరికి ఆయన మనల్ని అందరినీ పట్టుకొని అప్పుడు అంటున్నాడు ఆయన, స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్ళాను, మళ్ళొచ్చి పొద్దుగూగులు పోగొట్టుకుని ఇక్కడ మీరు ఉండటానికి వెళ్ళలేదు, నేనున్న చోట మీరుందురుగాక. ఇక అక్కడ పోగొట్టుకోవటం ఉండదు. ఇక అక్కడ దొంగోడు ఉండడు, అక్కడ చీకటి ఉండదు, ఇక్కడ పోగొట్టుకోవటం ఉండదు. ఇక అందుకని ఇక్కడ వద్దు. ఇక మిమ్మల్ని అక్కడ తీసుకెళ్ళి పెట్టా. అక్కడ ఇక చీకటి లేదు, కరువు లేదు, దుఃఖము లేదా. అందుకే ఆయన వచ్చేలోపు మనం కూడా ఏమీ పోగొట్టుకుంది ఎక్కడో బయటొద్దు, ఇంట్లోనే పోగొట్టుకున్నావు, ఇంట్లోనే మరలా తిరిగి సంపాదించుకుందువు గాక. యెషయా గ్రంథం 55:6 ఒక మాట ఉంటుంది, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతకాలే. దొరికే కాలంలోనే వెతకాలండి. ఆవిడ కూడా దొరికే కాలంలోనే దీపం ఉంది కాబట్టి వెలిగించింది, దీపం లేకపోతే, చీపురు ఉంది కాబట్టి ఊడ్చింది, చీపురు లేకపోతే, ఓపిక ఉంది కాబట్టి ఊడ్చింది, ఓపిక లేకపోతే. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతుకుతానయ్యా. మోకాళ్ళ ఉంచండి, ప్రార్థన చేద్దాం.